ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే ఆరోగ్యంపై దృష్టి సారించడం మంచిది. అయితే ఈ రోజుల్లో శరీరంలో కొలెస్ట్రాల్ సమస్య ప్రాణాంతకరంగా మారుతోంది. దీన్ని వైద్యులు సైలెంట్ కిల్లర్ గా పేర్కొంటున్నారు. వాస్తవానికి కొలెస్ట్రాల్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఆరోగ్యం పాడవుతుంది. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ వాస్కులర్ డిసీజ్ వంటి అనేక ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. వీటన్నిటిని నియంత్రించడానికి ఇప్పుడు చెప్పబోయే పండు బాగా ఉపయోగపడుతుంది. ఇది అమృతంతో సమానమని డైటీషియన్లు కూడా చెప్తున్నారు. సో అదేంటంటే అవకాడో. అవకాడో తింటే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ఇది శరీరానికి విటమిన్లు, ఖనిజాలను అందించడంతో పాటు చాలా ప్రయోజనాలను చేకూర్చుతుంది. తప్పనిసరిగా ఆహారంలో అవకాడోని ఎలా చేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఎన్నో పోషకాలు. వాస్తవానికి అవకాడో ఖరీదైన పండు. అయితే ఈ పండును తినే ట్రెండ్ గత కొన్నేళ్లుగా పెరిగింది. గుండెను, కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరం మొత్తం అభివృద్ధికి ఇది చాలా సహాయపడుతుంది. అవకాడోలో పొటాషియం, విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మీడియం సైజ్ అవకాడోలో 240 క్యాలరీలు, 13 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 3 గ్రాముల ప్రోటీన్, 22 గ్రాముల కొవ్వు, 10 గ్రాముల ఫైబర్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో చాలా సహాయపడతాయి. ఇక సుమారు 6 నెలల పాటు అవకాడో తిన్న పలువురిపై అధ్యయనాలు కూడా చేశారట. ఈ పండు తిన్న వారి రక్త నమూనాలు పరీక్షించి అందరి ఆరోగ్యాన్ని పరిశీలించారు. అయితే ఆ వ్యక్తుల తుంటి మరియు పొట్టలో పేరుకుపోయినటువంటి కొవ్వు రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్ తగ్గిందని పరిశోధనలు తెలిపాయి. మరి మంచి ఆరోగ్యం కోసం ఈ ప్రత్యేకమైన పండును తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.